ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. మనం ఇప్పుడు తులారాశి గురించి మనం వివరించుకుందాము. తులారాశి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిత్తార్థం స్వాతి విశాఖ త్రయ తుల అంటారు. ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారి యొక్క మైండ్ స్థితి అంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. ప్రతి మనిషికి నాలిక ఒకటి ఉంటుంది. కొంతమందికి ఆ నాలుగుకి రెండు వైపులా పొదనులు ఉంటాయి. కానీ ఈ రాశి వారికి మాత్రం నాలుగు నాలుగులకి 8 వైపులా పొదను. ఎటు వీలుంటే అటు మాట్లాడగలుగుతారు, ఎటు విధానాన్ని అనుసరించి ఎటు చెప్పగలుగుతారు, మంచి చేయగలుగుతారు, ముంచగలుగుతారు, మునిగిన వాడిని తేల్చగలుగుతారు. అయితే వాళ్ళ ఒక లగ్నాన్ని అనుసరించి ఉంటుంది. కొంతమంది లగ్నకారకులు తిచ్చటి మాటలు చెప్పుకుంటూ వస్తారు. కొంతమంది లగ్నకారకులు ఉన్నది మొహం మీద మాట్లాడతారు. ఇందులో విశాఖ నక్షత్రం ప్రధానంగా. వీళ్ళు ఉండేటువంటి లగ్నం పుట్టిన లగ్నాన్ని అనుసరించి అసలు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము, వాళ్ళకి దూరంగా కూడా మనం ఉండలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి కొన్ని రకాలుగా అది ఉంటుంది. తులారాశి వారి వలన కొంతమందికి మంచి జరుగుతుంది, కానీ కొంతమందికి మాత్రం పూర్తిగా ఊబిలోకి ఇక్కడ కూడా ఈ 4 వెంట్రుకలు కనిపించకుండా మునిగిపోయేంత వరకు కూడా మనం ఊబిలోకి దిగుతున్నామన్న విషయం తెలియదు. ఆ స్థితి ఉంటుంది. ఇదేదో తులారాశి వారి గురించి మనం ఏదో చెప్పాలి అని కాదు. నా కుటుంబంలో తులారాశి వారు ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాను. కాబట్టి అన్ని విషయాలు నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇందులో తులారాశిలో బ్యాలెన్స్డ్గా ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో చేస్తే ఏదో వచ్చేస్తుంది అని చెప్పి అప్పులు చేసి తిప్పల పాలయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాన్ని కూడా మళ్ళీ రకరకాల మార్గాలతో తప్పించుకోవాలి అని చెప్పి చివరికి తప్పించుకోలేక అధోగతి పాలైన వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తులారాశి అనగానే బ్యాలెన్స్డ్ అనేది మాత్రమే మనం అనుకుంటాం. బ్యాలెన్స్ తప్పే వాళ్ళని కూడా తులారాశి వాళ్ళగా మనం భావించవచ్చు. కనుక నాకు ఇలానే ఉంటుంది, నేను ఇలానే ఉంటాను, నేనే చేయగలను అనేటువంటి స్థితి ఒకటి వదిలేయాలి. 2, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయటంలో వీళ్ళు సిద్ధాహస్తులు. వాడే ఉంది, వాడి పొంద, వాడేం చేయలేడు, వీడంతే దమ్మిడి ముండకి ఏకాన్నర క్షవరము అని చెప్పి కట్టికి దారిద్ర్యంతో అనుభవిస్తూ ఆకాశానికి నచ్చినేశారు కొంతమంది. అలాంటి వాళ్ళు వీళ్ళలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కనుక ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టద్దు. ఎదుటి మనుషులు కూడా వారితో జాగ్రత్తగా ఉండండి. కొన్ని లగ్నాలు అయితే ఉన్నాయి, వాళ్ళ అదృష్టం వాళ్ళు మనం పట్టుకోగలిగేమో మన జీవితాలు మారిపోతూ ఉంటాయి. కొంతమంది విషయంలో మాత్రం మనం నేల నాకిచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇంకో గొప్ప విషయం, తులారాశి వారితో ఎవరైనా కలిసి ఉండాలి అన్న వాళ్ళు ఈశ్వరారాధన చేసుకుంటూ ఉండాలి. తులారాశిలో జన్మించిన వారు రాబోయేటువంటి 30 రోజుల్లో కొన్ని కోర్టులు, పోలీసులు, కేసులు అనేటువంటివి అయితే తీక్షణంగా కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా సమయం వాళ్ళకి దొరకదు ఎప్పుడూ కూడా. కానీ సమయాన్ని వీలు చూసుకొని ఎంతవరకు వీలుంటే అంతవరకు సుదర్శన ఆరాధన చేయగలిగితే పోలీసులు ఇటువంటి సిస్టమ్ నుంచి వాళ్ళు బయటపడేటువంటి మార్గం అయితే ఈశ్వరానుగ్రహం వల్ల ఉన్నది. ఒక్కసారి జాతకాన్ని పూర్తిగా పరిశీలించి ఏ గ్రహం ఇట్లా పట్టి పీర్చడానికి ముందుకు వస్తుందో, అమాంతం మింగడానికి ముందుకు వస్తుందో అనే విషయాన్ని తెలుసుకొని గ్రహించుకొని దానికి ఒక ఉపశమన శాంతిని చేయించుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.